ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మీరంతా ఎలా ఉన్నారండి? ఉదయాన్నే దేవుని నామస్మరణ చేసుకోవడం, ఆయన ముఖదర్శనం చేసుకోవడము మనకెంతో క్షేమాన్ని కలుగచేస్తుంది. దేవునిలో అనేకమైనటువంటి వాగ్దానాలు ఆయన దాచి ఉంచారు. వాగ్దానము మరి మానవులు ఇస్తే మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదండి. కొన్నిసార్లు రాజులు అధికారులు వాగ్దానం ఇచ్చిన మనకి ప్రయోజనం ఉండదు. కానీ అద్భుతమైన దేవుడు ఆది కాలం నుండి వాగ్దానం ఇస్తూ దాన్ని నెరవేరుస్తూ వస్తున్నారు. మరి వాగ్దానము ఎంత అద్భుతంగా ఉంటుందంటే, వర్షము నేల మీద పడ్డప్పుడు ఆ నేల ఆ తడిని పీల్చుకొని ఏ విధంగా గింజను మొలకెత్తింపచేసి పంటను పైరును ఫలముని ఇస్తుందో, అలాగే దేవుని మాట మరి అది ఒకసారి వాగ్దానం వర్షంలో కుమ్మరించబడ్డ తర్వాత ఫలము చూపెట్టకుండా దేవుని యొద్దకు తిరిగి మరలా వెళ్ళదంట. తిరిగి మరలా మన యొద్ద నుండి ఫలాన్ని తీసుకుని వెళ్ళి దేవుని యొద్ద నుండి మరొకరికి ఆ వాగ్దానాన్ని పంచుతుంది. వాగ్దానం ఎంత అద్భుతమైనదని, ప్రతిరోజు వాగ్దానంతో తృప్తిపరచబడ్డం మనకెంతో మేలు. కాబట్టి ఈ వాగ్దానం ద్వారా మేము కూడా బలపరచబడుతున్నాం, మీరు కూడా బలపరచబడాలని ప్రార్థిస్తున్నాం. చూసిన ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా దైవలేఖనాన్ని ప్రతిరోజు కూడా మీరు ధ్యానించవచ్చు. అదేవిధంగా ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే అద్భుతమైన వాక్కును దేవుడిచ్చాడండి. ఆ పేరును బట్టి ఎంతో సంతోషము, నాకైతే సమాధానము కలుగుతుంది. మీకు కూడా అలాంటి సంతోషము సమాధానము కలుగును గాక. ఈ రోజుకి వెళ్ళినటువంటి అద్భుతమైన వాగ్దానం మనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్. మనం ఎన్ని పుణ్య తీర్థ యాత్రలు చేసినా కూడా మరి పాపం అనేది పోదండి. మనిషి మరలా తిరిగి వచ్చేసరికి పాపం చేస్తున్నాడు. ఈ రోజులో విపరీతంగా ఇంకా పాపం పెరిగిపోయింది. అంటే మనం సువార్త ప్రకటించవలసిన అవసరం కూడా ఎంతో ఉన్నది. పాపము పోలేదని మనుషులు మనశ్శాంతి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉరివేసుకుంటున్నారు, నీటిలో దునికి చనిపోతున్నారు. ఎన్నో ఈ రోజుల్లో మనశ్శాంతి లేదని ఒకరి మీద ఒకరికి అనుమానాలతో అపోహలతో ఒకరినొకరు చంపుకుంటున్నారు, ప్రేమ పేరుతో చంపుకుంటున్నారు, భార్యాభర్తలు చంపుకుంటున్నారు, చిన్న బిడ్డల్ని చంపుతున్నారు. ఎందుకంటే పాపము మనిషిని మనశ్శాంతి లేకుండా పాపము గర్భం ధరించి మరణాన్ని కంటుంది. మనకు ఆ బాధ అవసరం లేదండి. ఎందుకంటే మనము మన పాపమును ఒప్పుకునే ఎడల ఆయన ఎవరంటే నమ్మదగిన దేవుడు. నువ్వు ఒక మనిషికి పాపం చెప్పుకున్నావు అనుకో, ఖచ్చితంగా అది 10 మందికి షేర్ చేస్తారు. వద్దన్నా కూడా 10 మందికి షేర్ చేస్తారు. అదే నువ్వు నిజమైన మరి నమ్మకమైన యేసు రక్తంలో కడిగే అంత శక్తి కలిగిన దేవుడికి చెప్పుకున్నావు అనుకోండి, ఆయన నమ్మదగినవాడు. ఆ వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు అనే సహవాసానికి మనం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయనతో సమస్తం కూడా పంచుకోవచ్చు, మన జీవితాన్ని కూడా మనము పంచుకోవచ్చు. చాలిన దేవుని మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మనం మన పాపం ఒప్పుకుందామా? పాపము చేయలేదంటే అబద్ధకునిగా చేస్తున్నామట దేవుణ్ణి. పాపం ఒప్పుకుంటే మనం మనశ్శాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, నిత్యజీవం కలుగుతుంది. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. సమస్త దుర్నీతులను మనం పవిత్రులుగా చేస్తుంది. చిన్న పాపం పెద్ద పాపం అని లేదండి. అంటే పాము విషమైందే కదా, చిన్న పాము పెద్ద పాము అని తేడా ఉండదు. కాబట్టి ప్రతి పాపని మనం ఒప్పుకోవాలి. సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. మరి చాలామందికి స్వనీతి ఉంటుంది. అంటే నేను నీతిమంతుని, నేను మంచివాడిని, నేను పాపం చేయట్లేదని ఉంటుంది. కానీ ఏదో ఒక జన్మ కర్మ పాపము మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. మనస్సాక్షి పాపం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి పాపంలో కూడా మనల్ని విడిపించే గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. యేసు రక్తం ప్రతి పాపను మనం పవిత్రంగా చేస్తుంది. ఈరోజు ఎవరైతే మనశ్శాంతి లేకుండా అశాంతితో ఉంటున్నారో మీ పాపములు క్షమించబడి మీకు కూడా మనశ్శాంతి నెమ్మది కలుగును గాక. ఆమె ఈ వాక్యానుసారంగా మనం ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం మన పాపను ఒప్పుకు ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాలపు వాగ్దానం ఎంతమంది అయితే మరి వారి జీవితంలో పొందుకొని ఉన్నారో, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో యేసు రక్తం ప్రతి పాపముని మనల్ని పవిత్రులుగా చేయనని, అయ్యా బిడ్డల పాపములు క్షమించండి, తెలిసి తెలియక చేసిన దోషములు క్షమించండి, యేసు నామములో ఉన్న రక్షణ, అయ్యా క్రీస్తు యేసు యొక్క సహవాసము దాని కలిగే పాపక్షమాపణ దయచేయండి తండ్రి. మేము పాపం చేయాలని చెప్పుకుంటే మిమ్మల్ని అబద్ధికులుగా చేస్తున్నాం. కాబట్టి అలాంటి వివేచన ప్రతి ఒక్కరికి దయచేయండి. మేము మా పాపములు క్షమించండి. జన్మ కర్మ పాపములు కావాలని తెలియక చేసిన ప్రతి పాపములు క్షమించి సమస్త దుర్నీతిని బిడ్డలు పవిత్రులు చేసి మనశ్శాంతినిచ్చి నెమ్మదినిచ్చి ఉదయకాల దీవెనతో తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.